ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఏయ్, ఎవరే నీకు అత్తయ్య? ఎప్పుడైతే నిశ్చితార్థం ఆగిపోయిందో అప్పుడే ఆ రిలేషన్ కట్ అయిపోయింది. మీరు కట్టనగానే కట్ అయిపోయేంత వీక్ రిలేషన్ కాదత్తయ్య నాది. అసలు నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయింది? నీకు తెలీదా? నీ జాతకంలో ఏదో దోషం ఉండడం వల్లే ఇలా జరిగింది. దోషం నా జాతకంలో ఉందా, మీ బుద్ధిలో ఉందా? నిశ్చితార్థం ఆపడానికి పామును తెప్పించి నా జాతకంలో దోషముందని కలరిస్తారా? ఏయ్, నేను పాముని తెప్పించడం ఏంటి? మీరు మరీ ఆస్కర్ కి ట్రై చేయక్కర్లేదు. ఇప్పుడే మీ దగ్గరికి డబ్బులొచ్చి అడిగితే గెంటించారు కదా పాములోడు, వాడు జరిగిందంతా నాతో చెప్పేశాడు. నిజంగా నా జాతకంలో దోషం ఏమైనా ఉందేమో, నా వల్ల చరణ్ కి ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను సైలెంట్ అయిపోయాను. కానీ మీరింత దగా చేస్తారని అనుకోలేదు. దగా ఏంటే దగా? అవునే, ఈ నిశ్చితార్థం ఆపడానికి నేనే పాముని తెప్పించాను. అనుకున్నది అనుకున్నట్టే నిశ్చితార్థం ఆపగలిగాను. నువ్వంటే మొదటి నుంచి నాకు చిరాకే. నా కొడుకు కూడా నువ్వంటే ఇష్టం లేదు. అది తెలిసి కూడా ఒక పక్క మా అత్తయ్య, ఇంకో పక్క మీ గుండమ్మ, ఈ ఇద్దరూ కలిసి నిశ్చితార్థం వరకు తీసుకొచ్చేశారు. అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాను. నేను అనుకున్నది సాధించాను. మీరనుకున్నది సాధించారు, ఇక నేననుకున్నది సాధించి చూపిస్తాను. ఏంటే నువ్వు సాధించేది? నీ వల్ల ఏమీ కాదు. ఒకవేళ నీయంతట నువ్వే నా కొడుకు దగ్గరికి వెళ్ళి మీ అమ్మ ఇదంతా చేసింది, పామును వదిలించింది, అందుకే ఆగిపోయిందని ఏడిస్తే తప్ప. చీ 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 చీ. ఓడిపోగానే ఏడవడాలు, సందు దొరికితే అవతల వాళ్ళని ఏడిపించడాలు, అలాంటి బుద్ధులు మీకుంటాయి, నాకు కాదు. మంచిది, నాది కన్నింగ్ నేచరేనే, నువ్వేమైనా అనుకో. కానీ నా కొడుక్కి నీకు ఎప్పటికీ పెళ్లి జరగదు. నేను నా కొడుక్కి భువననిచ్చే చేస్తాను. ఏం చేయగలవు? మీరు దారుణంగా మోసం చేస్తారని తెలియక కొంచెం వెనుకపడ్డాను. కానీ ఇప్పటికీ ఆట సగమే అయిందత్తయ్య. అసలు ఆట నేను ఆడతాను. ఎలాగైనా మీ కొడుకుని పెళ్లి చేసుకుంటాను. కోడలుగా మీ ఇంట్లో కుడికాలు పెట్టి ఎడమ కాలు మీ తల మీద పెట్టి మిమ్మల్ని ఒక ఆట ఆడించకపోతే నా పేరు పల్లవే కాదు. అంటే అంటే మొత్తం దీనికి తెలిసిపోయిందా? అందుకే అదలా వాగుతుంది. చరణ్ ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసింది కదా ఆంటీ. నన్ను దెబ్బ కొడతానని నోటితో చెప్పింది. నా దెబ్బ చేతల్లో ఉంటుంది. నేనేంటో ఏం చేయగలనో చూపిస్తాను దానికి. అవునే, ఈ నిశ్చితార్థం ఆపడానికి నేనే పావును తెప్పించాను. అనుకున్నది అనుకున్నట్టే నిశ్చితార్థం ఆపగలిగాను. కానీ నా కొడుక్కి నీకు పెళ్లి ఎప్పటికి జరగదు. నేను నా కొడుక్కి భువననిచ్చే చేస్తాను. ఏం చేస్తావు? పల్లవి, పల్లవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇవాళ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉన్నాయని అందరినీ ల్యాబ్కి రమ్మని సార్ చెప్పారు కదా. నిశ్చితార్థం ఆపడానికి వాళ్ళమ్మ చేసిన ప్లాన్ గురించి చరణ్కి తెలుసా తెలీదా? తెలిసుంటే అక్షిత వాళ్ళ ముందు
నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుండేవాడే కాదు, నాతో ఇంత ఫ్రీగా ఉండగలిగేవాడే కాదు. ఓయ్ ఏం ఆలోచిస్తున్నావు? ల్యాబ్కి వెళ్దాం పదా. ఉమ్, అన్నయ్య ఒక్క నిమిషం రా. ఫ్రెండు నువ్వు ల్యాబ్కి వెళ్ళు, వీడితో కొంచెం నేను మాట్లాడాలి. వెళ్ళు. ఏం మాట్లాడాలరా? నిజం చెప్పు, పల్లవి అంటే నీకు ఇష్టం ఉందా లేదా, లేక అందరి ముందు డ్రామాలు ఆడుతున్నావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకంటే తనతో నిశ్చితార్థం నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ తను నా ఫ్రెండు, తనకెప్పుడు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి అందరి ముందు డైలాగులు కొడుతున్నావు. అది నిజమా అని తెలుసుకుందామని. చెప్పన్నయ్యా. పల్లవి అంటే నాకు ఇష్టమేరా. ఇష్టం అంటే ఆ ఇష్టం కాదు రోయ్. ఇష్టం అంటే రెస్పెక్ట్ అన్నమాట. రెస్పెక్ట్ వచ్చిన ఇష్టం. తనంటే ఇష్టం లేదంటున్నావు, రెస్పెక్ట్ అంటున్నావు. ఏంట్రా ఈ కన్ఫ్యూజను? రే ఏ కన్ఫ్యూజను లేదు. నేనైతే చాలా క్లారిటీగా ఉన్నాను. అక్షిత, భువన, నువ్వు, మీ అందరికంటే తనంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువేరా. కారణం తను చాలా మంచిదిరా. ఎవరికైనా కష్టం వచ్చిందంటే అది తనకే వచ్చినట్టుగా తనకు తోచిన సాయం చేయాలని చూస్తుంది. అలాంటి మంచి మనసు ఎవ్వరికీ ఉండదురా. కాకపోతే తను నన్ను డామినేట్ చేస్తుంది, అదే నాకు నచ్చదు. ఓహో, తను నిన్ను డామినేట్ చేయడం ఒకటే నచ్చదు, అంతేనా? అంతేనా అంటే అదొక్కటే కాదు, తను కొంచెం లావుగా ఉంటుందిరా. తను డామినేట్ చేసినప్పుడు కొంత కోపం వచ్చినా తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అసలు దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయా అని. కాకపోతే చెప్పాను కదా, ఆ లావ్ ఒకటే, అదొక్కటే మైనస్. అది లేకపోయుంటే లేకపోయుంటే పల్లవి లావుగా లేకుండా స్లిమ్గా ఉంటే ఫ్రెండ్కి తాళి కట్టేసేవాడివా? రే పోరా పద, టైం అవుతుంది. అది కాదన్నయ్యా. అంటే నిశ్చితార్థంలో వాళ్ళమ్మ చేసిన కుట్ర గురించి చరణ్కి తెలీదు, అది కన్ఫర్మ్. పైగా నేను లావుగా ఉన్నానన్న ఒకే ఒక కారణమే తనకు నచ్చట్లేదు. మిగతా అన్నిట్లో నేను ఇష్టమే. ఇది చాలు చరణ్, మీ అమ్మతో నేను చేసిన ఛాలెంజ్ని ముందుకు తీసుకెళ్లడానికి.